ఒక పాత్ర ఉన్నది అనుకో, దానికి ఈ పొరగాలని పంపించాలని నీకు చెప్పిల్లు అనుకో, నీ దగ్గర వాళ్ళు ఉన్నోళ్ళని పంపిస్తావా లేకపోతే కొత్త కొత్తలు ఇస్తాము, లేకుంటే మా దాంట్లో ఏమైనా సూట్ అవుతుందంటే ఇంకా పంపిస్తాం. మరి నువ్వు ఇళ్ళకి రావాలని ఎట్లా అనిపించింది? అమ్మంటేనే కాదు, అందరికి మనం ఒక పర్సన్ గుర్తుపట్టాలంటే ఏదో ఒకటి. మంచిగా నటించిన వాళ్ళే పెద్ద పెద్ద అమ్మాయిలే, వాళ్ళే కొంతమంది ఈ కాస్టింగ్ క్లబ్కి ప్రొఫైల్ ఇవ్వాలి అని అంటే భయపడతారట. అంటే నా క్లబ్ గురించి అంటున్నారా? ఓన్లీ 95% నా గురించి అంత పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది అనుకో, అంటే అమ్మాయిని ఏం చూసి యాక్టింగ్ ఉత్పత్తి చూసుకోవాలి. ఓన్లీ యాక్టింగ్ వీడియో పంపి అంటే అయిపోతుంది ఆడ. మీరు ప్రొఫైల్ మొత్తం ఆమె సైజులు గీజులు ప్రొఫైల్ ఉందనుకుంటే వాళ్ళు యాక్సెప్టబుల్. మీరు అప్రోచ్ అయితే మీరే ఆడుకుంటున్నారట కదా. సినిమాకి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు కావాలంటే వాళ్ళకి నేను అప్రోచ్ అవుతాను. దిస్ అని నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా, వాళ్ళు ఓకే అంటే చేస్తే, లేకపోతే వాళ్ళ పేరు ప్రొఫైల్ పెట్టేస్తాను. ఈడ యూసఫ్ కూడా కాను ఆ చెక్ పోస్ట్ కాడ ఆడిడా జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆడాడనే ఉంటారు. అయితే వాళ్ళను ఈ సినిమాకి వీళ్ళు కావాలంటే మంచిగా బండి కట్టుకొస్తారు, వాళ్ళు ఎక్కిపోతారు. అంటే ఆడ డీల్ చేసి జూనియర్ ఏజెన్సీ కాదు, మన కాస్టింగ్. మీరు తప్పించుకుంటారు, నాకు అది అర్థమవుతుంది. కానీ బట్ అంటే ఏమన్నా వాళ్ళు చేసేది కదా, నేను చేసేది. మరి నువ్వు మొదటి సైన్ మనకి ఎట్లా వచ్చింది? ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు నిన్న మొన్న వచ్చింది. నువ్వు పని ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నిన్న మొన్న స్టార్ట్ చేసినావు కాస్టింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.